అసలు లెనిన్ షర్ట్ కి, అది కూడా రెగ్యులర్ ఫిట్ లెనిన్ షర్ట్ కి బ్యాగీ కాటన్ ప్యాంట్, అసలు దాన్ని ఎవ్వడన్నా ఫార్మల్ చేస్తాడా? నేను కాలేజ్ జాయిన్ అయిన రోజు నేను గేట్ ముందు దిగిన పిక్చర్ ఇది, బీటెక్ లాస్ట్ డే, గ్రాడ్యుయేషన్ డే రోజు. చాలా మంది అడిగారు ఇంతలా ఎలా, నువ్వేంటి, నేనే అనుకోలేదు. కానీ నిన్న అలా మ్యాక్ లో చూస్తా ఉన్నాను ఫోటోస్. చూసేటప్పుడు తెలిసింది ఏంటంటే చాలా మిస్టేక్స్ చేశాను. బేసిక్ గా మన ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో మనం కూడా అలా ఉండడానికి ట్రై చేస్తాం. కేరళ వాళ్ళు కానీ, ఢిల్లీ వాళ్ళు కానీ, వాళ్ళు వీళ్ళు వచ్చారు, వాళ్ళ డ్రెస్సింగ్ చూసారు. ఓకే, కంప్లీట్ వాళ్ళ డ్రెస్సింగ్ డిఫరెంట్ ఉంది. మనకు తెలీదు, మనం ఏంటి నార్మల్ షర్ట్ ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోతాం. ఓకే, ఇలా కూడా వేస్తారా అని. అసలు ఇలా ట్రై చేసి చూద్దాం. మనకి ఇట్లా ఖాళీ కదా, నార్మల్ బీటెక్ క్లీన్ చేస్తాం, అన్ని ఎంజాయ్ చేస్తూ హెచ్ఎన్ఎం నుంచి బ్లాక్ రిలాక్స్ ఫిట్ టీ షర్ట్ తీసుకున్నా, వేసుకొని ఫోటోస్ దిగుతున్నాం. ఇదా ఫోటో అప్పుడు బాగానే అనిపించింది. కానీ ఆ కింద స్కిన్ని ప్యాంట్ వేసి దాన్ని ఫోల్డ్ చేసి కింద షూస్ వేసి ఆ దీనికి దానికి సంబంధం లేకుండా చైన్ వేసి అసలు ఘోరంగా అనిపించింది. అప్పుడే అనిపించాలి, అప్పుడు బాగానే ఉంది. ఓకే, అప్పుడు అదే ఫ్యాషన్. మనకి తెలిసింది ఏంటి, మనకి ప్యాంట్ లూజ్ ఏం తెలియదు. ఆ టీ షర్ట్ లూజ్ ఉంటే ప్యాంట్ అట్లుంటే సరిపోద్ది అనుకున్నా. తర్వాత కొన్ని రోజులకి ప్యాంట్ కొంచెం టైట్ ఉంది, కరెక్ట్ గా లేదు అని అనిపించి రెండు ప్యాంట్స్ తీసుకున్నాం యూనిక్ లో అని. రెండు యాంకిల్ ప్యాంట్స్ తీసుకున్నాం. ఆ ప్యాంట్స్ చాలా బాగుంది. అప్పుడు 2022 లో తీసుకుని ఇప్పటికే అవి ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. సేమ్ బ్లాక్ హెచ్ఎన్ఎం టీ షర్ట్ లాంటిదే, కానీ బ్లూ కలర్ లోది. ఇంకా ఈ ప్యాంట్ యూనిక్ లో తీసుకున్నా. దీంతో పాటు ఇంకోటి ఆలివ్ గ్రీన్ ప్యాంట్ తీసుకుని యూనిక్ లోనే, అది కూడా ఈ రెండు తీసుకున్నాను. ఎందుకంటే ఈ రెండింటిని చాలా కలర్స్ కి ట్రై చేయొచ్చు. ఆలివ్ ని బ్లాక్ కి ట్రై చేయొచ్చు, వైట్ కి ట్రై చేయొచ్చు, ఎల్లో కి ట్రై చేయొచ్చు, ఇది వైట్ కి ట్రై చేయొచ్చు, బ్లాక్ కి ట్రై చేయొచ్చు, గ్రీన్ కి ట్రై చేయొచ్చు, ఆలివ్ కి ట్రై చేయొచ్చు, బ్లూ కి ట్రై చేయొచ్చు. బ్లూ వేసుకొని చూసా నేను ఏం చేద్దాం అనుకున్నా, రిటర్న్ ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇది జనాలు చూసి నవ్వుతారేమో అనిపించి. తర్వాత అర్థమైంది ఏంటంటే ఏదో నవ్వుకొని అవసరం మనం ట్రై చేద్దాం, సెట్ అయితే బాగానే ఉంటే తర్వాత అందరూ మనల్ని అడుగుతారు బాగుంది కదా అని. ఇది నేను 2022 లో తీసుకున్నాను రెండు ప్యాంట్స్. 2024, 2025 నుంచి నన్ను చాలా మంది అడిగినారు వీటి లింక్ పెట్టమని, కానీ అప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్. మనం తీసుకున్నప్పుడు మంచిగా తీసుకున్నామని అప్పుడు అర్థమైంది నాకు. కాంబినేషన్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను. స్వెట్ షీట్ ఒకటి ఉంది, ఆ స్వెట్ షీట్ కూడా హెచ్ఎన్ అది కూడా 799 కి వస్తుంది. ఓకే, ఇది కూడా బాగానే ఫుల్ ఉంది, మళ్ళీ తీసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నా. స్వెట్ షర్ట్ ఆ ఆలివ్ కి ట్రై చేసాం. ఈ రెండు వేసారు చూడండి. ఇది కాలేజ్ కి వచ్చినాక నా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, నాకు ఇది చాలా ఇష్టం పిక్చర్. సో మంచి కాంబినేషన్ ఆలివ్ ప్లస్ బ్లాక్. కింద షూస్ ఏంటి వైట్ వేయలేదు, ఎందుకంటే వైట్ వేస్తే అదే హైలైట్ అయిపోద్ది అని చెప్పేసి వైట్ వేయలేదు. ఇప్పుడు తీసుకున్నాను నేను కాలేజ్ జాయిన్ అయ్యే ముందు జారా నుంచి 1500 కి ఏదో ఆఫర్ లో ఉంటే ఆ షూ తీసుకున్నాను. అది ట్రై చేస్తాను, బాగా సెట్ అయ్యేది నా డ్రెస్ అది కంప్లీట్ గా. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం తీసుకున్న దాంట్లో తప్పలేం ఉండట్లేదు అని మెల్లిమెల్లిగా ట్రై చేస్తాం. బోట్ షూస్ తో కూడా ట్రై చేశాను డ్రెస్ లో. ఆఫ్ వైట్ ప్యాంట్ ఏదో ఒక ట్రై చేయాలని చెప్పేసి సేమ్ హెచ్ఎన్ఎం. అప్పట్లో హెచ్ఎన్ఎం తో యుద్ధాలు వేసేవాళ్ళు. హెచ్ఎన్ఎం నుంచి ఒక హుడీ తీసుకుంది, ఏదో ప్రింటెడ్ వెనకాల ప్రింట్ వస్తుంది, బాగుంది. నేచర్ వర్షన్ రాసుంటుంది, చిన్న టెక్స్ట్ గా. అది బ్రౌన్. సో ఈ బేజ్ బ్రౌన్ షేడ్ లో ఉన్నాయని చెప్పేసి అది ట్రై చేశాను. షూస్ సేమ్ బ్రౌన్ లో న్యూ బ్యాలెన్స్ అప్పుడు తీసుకున్నా, అప్పుడు ట్రై చేశాను. ఈ పిక్చర్ ఇది ఇలా ట్రై చేస్తా ఉన్నా. సో ఈ రెండే ప్యాంట్స్, ఈ ఆలివ్, ఇది ఇంకొకటి హెచ్ఎన్ఎం లోనే రిలాక్స్ జీన్స్ తీసుకున్నా. ఈ మూడితోటి నా బీటెక్ అయిపోయింది. నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఈ 3 ప్యాంట్స్ మీద ఉంటాయి ప్రతి పిక్చర్. మా కాలేజ్ లో ఈవెంట్స్ జరిగేటప్పుడు నార్మల్ గా అందరూ అట్లా రెడీ వస్తారని చెప్పి నేనేం చేశాను, ఎక్స్పెరిమెంటేషన్ స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్ దగ్గర షర్ట్స్ ఉంటాయి, కానీ వాడు ఏంటి, వాడు XXL, వాడు చాలా లా ఉంటాడు. ఆ XXL షర్ట్స్ నేను ట్రై చేశాను. అదేంటి వింటేజ్ 1990s నాగార్జున, చిరంజీవి మధ్య వేసుకొని లూజ్ షర్ట్స్ వేసుకొని కింద రిలాక్స్ ప్యాంట్ వేసుకొని ఏదో షూస్ వేసుకొని ట్రై చేస్తారు కదా, నేను అలా ట్రై చేశాను. నాకు అది ఇప్పటికీ అంటే చాలా మంది నవ్వారు, కొంతమంది చెప్పారు బాగుందని చెప్పి. అప్పుడప్పుడు నాది నేను అనుకుంటా ఇది ఏం రైట్ ఉంది, కానీ అది కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తానే ఉన్నా. కొన్నిసార్లు హై వేస్టెడ్ ప్యాంట్స్ వేసుకొని ఫార్మల్స్ ట్రై చేశారు. ఫేర్వెల్ డే అని అనౌన్స్ చేశారు. ఇట్లా మాకేంటంటే ఒక 3 weeks ముందు చెప్తారు, మీ ఫేర్వెల్ ఇట్లా 3 weeks లో ఉంది, మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వండి. బ్లేజర్స్, సూట్స్, ఫార్మల్స్ అంతా తీసుకోవాలని అందరూ అదో గోడలు ఉంటారు. ఈ 3 weeks ముందు చెప్తే ఎట్లా ప్రిపేర్ అవుతాం, అసలు ఏం తీసుకుందామని నాకు ఇంట్రెస్ట్ లేదు. 100% లో 90% వరకు అందరు బ్లాక్, నేవీ బ్లూ, కొంతమంది మెరూన్. నాకు ఇష్టమైన కలర్స్ ఏంటంటే బేస్ బ్రౌన్. ఇదే ఈ షేడ్స్ లోనే నా హోల్ అవుట్ఫిట్ ఉండేలాగా నేను ఇష్టపడతాను ఎప్పుడు కూడా. చూస్తున్నాను హెచ్ఎన్ఎం లో సూట్, చూసి ఏ సూట్ బాగుంది కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. అదేంటి 7 days ఫేర్వెల్ అన్నప్పుడు ఆర్డర్ పెట్టాను. సైజు తెలియదు, షూస్ లేవు, బెల్ట్ లేదు, షేడ్స్ లేవు, ఏం లేదు. ఏదేదో మా ఫ్రెండ్స్ అడిగారు. షూస్ ఫ్రెండ్ దే, బెల్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నా, లోపల షర్ట్ ఫ్రెండ్ దే, బ్లేజర్ ఇంకా ఫార్మల్ ట్రౌజర్ రెండు రావడం కోసం వెయిట్ చేసి అవి ఎప్పుడు వచ్చాయంటే ఈ రోజు ఫేర్వెల్ అంటే ఈ రోజు వచ్చాయి. మార్నింగ్ వేసుకున్నా, పిక్చర్స్ అందరు బ్లాక్ వేసుకుని నేను ఒకటి వేసుకుని, నాతో పాటు ఇంకొకటి కావచ్చు, వాడు కూడా లోపల వేరే కలర్ షర్ట్ వేసాడు. సో వాడికి నాకు డిఫరెన్స్ ఉంది. నేను ఇది ఒకటి యూనిక్ వేసుకున్నా. ఇప్పుడు అందరు ఇలా వేసుకోవడానికి ట్రై చేయకండి. ఇప్పుడు యూనిక్ ఉండడానికి ట్రై చేయండి, కానీ యూనిక్ సింపుల్ గా ఉండాలి. చెత్త వేయదు ఎప్పుడు కూడా. అది బీటెక్ అయిపోయింది లాస్ట్ డే, అందరు ఇంటికి వెళ్ళిపోయారు, నేను ఇంటికి వెళ్ళిపోయాను. గ్రాడ్యుయేషన్ డే అన్నారు, లాస్ట్ డే కదా కొంచెం మంచిగా అనిపిస్తుంది.
కనిపిస్తూ ఉండాలని చెప్పేసి నేను కూడా చాలా మంది డ్రెస్ తీసుకోవడానికి ట్రై చేశాను. కానీ గ్రాడ్యుయేషన్ డే కోసం కొనుక్కోలేదు, ముందు కూడా కొనుక్కున్న డ్రెస్ అది లెనిన్ షర్ట్, ఆ ప్యాంట్ కాటన్ బూట్ కట్ కూడా కాదు, అది బ్యాగీ, ఇది యూనిక్లో ఉన్న ప్యాంట్, ఇది డ్రెస్ సైడ్ లో వస్తుంది ప్యాంట్. నేను దాన్ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినప్పుడు చాలా చూసాను, ఏమి నా ప్యాంట్ వేసుకున్న అవుట్ఫిట్ ఎలా ఉంది అని. ఇక్కడ ఫార్మల్ లేదు, టీ షర్ట్స్ మీద వేసుకున్నారు, అన్ని టీ షర్ట్స్ మీద వేసుకుంటే ఉన్నాయి అన్ని అవుట్ఫిట్స్ అన్ని. కాన్ఫిడెన్స్ లేదు, వేసుకుంటే కొంచెం బాగుంటుంది చూడడానికి అనుకున్నాను. ఆ వాచ్ మదీనా మార్కెట్ కి వెళ్ళిన హైదరాబాద్ లో, వాచెస్ దొరకలేదు. బ్రౌన్ స్ట్రాప్ ఉండాలి, బ్రౌన్ స్ట్రాప్ గోల్డ్ అనలాగ్ రెక్టాంగులర్ వాచెస్ కావాలన్నా, అవి లేవు వాళ్ళ దగ్గర. ఉన్నాయి కానీ అవి చప్పరి ఉన్నాయి, చూడడానికి బాగాలేవు. మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి అక్కడ షాప్స్ కి వెళ్ళి ఒకసారి అడుగురా అంటే, సిల్వర్ డయల్ బ్రౌన్ స్ట్రాప్ ఉంది, గోల్డ్ డయల్ ఉంది, బ్లాక్ స్ట్రాప్ ఉంది. ఆ స్ట్రాప్ తీసేసి దీన్ని పెట్టి తీసుకొని పంపించే అని చెప్పి ఆ బ్రౌన్ షూస్ మదీనా మార్కెట్ కి వెళ్ళి తీసుకున్న, 400 ఎంత తీసుకున్నా. ఆ రెండు తీసుకుని కాలేజ్కి వెళ్ళినా ట్రై చేసా. ఫోటోస్ దిగినప్పుడు నాకు ఫోటోస్ దిగినాక ఫోటోస్ చూసుకున్న కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఏం లేదు, ఇందులో కూడా చూడండి, ఆ బ్రౌన్ వాచ్ బ్రౌన్, షూస్ బ్రౌన్, ఇంకా ఆ షర్ట్ బ్రౌన్, ఆ ప్యాంట్ బేజ్. అసలు లెనిన్ షర్ట్ కి, అది కూడా రెగ్యులర్ ఫిట్ లెనిన్ షర్ట్ కి బ్యాగీ కాటన్ ప్యాంట్, అసలు దాన్ని ఎప్పుడన్నా ఫార్మల్ చేస్తాడా నేను ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. సో నాకే చాలా మందికి నచ్చింది, చాలా మంది చెప్పినారు బాగుంది. సో అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇమిటేట్ చేయండి, వాళ్ళు వేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీకు అర్థం అవుతుంది, సీన్ అర్థం అవుతుంది, మీరు చూసుకున్నాక అర్థం అవుతుంది, ఓకే మనకి సెట్ అవుతుందా సెట్ అవ్వాలి. వాళ్ళ బాడీ టైప్ వేరే ఉంటుంది, మన బాడీ టైప్ వేరే ఉంటుంది, వాళ్ళ మనం వేసుకోవడానికి ట్రై చేస్తాం, ఓకే వాళ్ళ కాదు కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటుంది అని అర్థం అవుతుంది. మీరు పర్ఫెక్ట్ ఓకే మనకి తెలుస్తుంది అన్నప్పుడు, అంతా ఓకే అవుతుంది, మనం అంతా చేస్తున్నాం అన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ కి థర్డ్ కి వెళ్ళండి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కి వెళ్తే దిగిపోద్ది, థర్డ్ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే ఇదంతా అయిపోయినాక మీకే అర్థం అవుతుంది, మీరు అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు వేస్తే బాగుండిపోతుంది డ్రెస్సింగ్, మీకు ఆ ఫ్యాషన్ సెన్స్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ భయపడకండి, వరకు చేస్తా ఉండి కొత్తగా ట్రై చేస్తా ఉంటే, మీరు వేసిన డ్రెస్ వేస్తా ఉంటే మీకు అర్థం కాదు, మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. మనం ట్రై చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా అవే తెలుస్తాయి, కానీ డ్రెస్ మనం ఓన్ చేసుకోవాలి. ఓకే సో ఇమిటేట్, పేర్, ఎక్స్పెరిమెంట్. నేను షూస్ గురించి, వాచెస్ గురించి, పర్ఫ్యూమ్స్ గురించి, ఈవెన్ స్కిన్ కేర్ ప్రతి ఒక్కరు చెప్తాను. సో ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.